హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 12 అవర్స్ ఛాలెంజ్ చేసాం కదా. ఆ ఛాలెంజ్లో వచ్చిన మనీ మనం వద్దు ఆ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నాము. అతనికి వచ్చేసి మనం 5 క్వశ్చన్స్ అడుగుతాము. అతను 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడంటే పర్ఫెక్ట్గా ఆ 2.5K డబ్బులు ఇతనికి ఇచ్చేస్తాము. అడుగుదా ఉండండి. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ కంపెనీ అతనితో. ఒక 2 minutes. మనం 12 అవర్స్ ఛాలెంజింగ్ వీడియోలో వచ్చిన టిప్స్ అమౌంట్ ఎవరికి ఇచ్చాను, ఆ ఇచ్చే పర్సన్ ఎలా ఫైండ్ అవుట్ చేశాను, ఒక అతనికి ఇవ్వాలనుకున్న అమౌంట్ ఇంకొక అతనికి ఎందుకు ఇచ్చాను, మొత్తం అంతా ఫుల్ వీడియో వచ్చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు లాస్ట్ వరకు చూడండి. ఓకే, హాయ్ అండి అందరికీ. మనం నిన్న ఒక ఛాలెంజ్ చేసాం కదా. 12 అవర్స్లో మనం 20 ఆర్డర్స్ నేను కంప్లీట్ చేయలేకపోతే టిప్స్ ఎవరికైనా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ టిప్స్ ఎవరికి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినా. నేను ఆ 2.5K టిప్స్ వచ్చింది. నేను తలవాతలో వర్క్ చేసి దాన్ని గెయిన్ చేసా, సంపాదించా. అలాగే ఇప్పుడు నేను కూడా తలబాత్లో వర్క్ చేసి అతనికి ఇద్దాం అనుకుంటున్నా ఆ అమౌంట్. అది ఎలా ఇద్దాం అనుకుంటున్నా అంటే, నేను ఉండేసి ఇప్పుడు తలబాత్ యాప్లో ఫుడ్ ఏదో ఒకటి ఆర్డర్ పెడదాం. ఆ ఫుడ్ ఎవరైతే తీసుకొస్తారో ఆ పర్సన్కి ఈ 2.5K ఇస్తాము. అతను కానీ తెలుగోడు అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ వేరే లాంగ్వేజ్లో అయితే కొద్దిగా మాట్లాడడానికి కష్టంగా ఉంటుంది. తెలుగోడు కానీ అయితే మన ఛాలెంజ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అతని దగ్గర కొన్ని మాట్లాడించడానికి ట్రై చేస్తా. వీలైనంత వరకు అతన్ని చూపించేదానికి ట్రై చేస్తా. ఒకవేళ అతను నాకు ఇబ్బందిగా ఉన్నది వద్దు బ్రో అన్నాడంటే డబ్బులు ఇచ్చేది మాత్రం చూపిస్తా. ఒకవేళ అతను పాజిటివ్గా ఉండి మాట్లాడి మనతో ఎక్స్ప్లెయిన్ చేసేట్టుకుంటే అతని దగ్గర మాట్లాడిచ్చేదానికి ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ పెడదాము. తలబాత్ యాప్లో నుంచి చూపిస్తాం మీకు ప్రాసెస్. చూడండి, ఏదో ఒకటి చిన్న ఆర్డర్ అయితే మనం ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మెక్డానల్డ్స్ నుంచి చూపిస్తా చూడండి. వెజ్ డిప్పర్స్ అంట 650 ఫిల్స్ అంతే. ఆర్డర్ చేసేద్దాం. అతను ఎత్తుకొస్తాడు, చూపిస్తా. తలబాత్లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ 4 డెలివరీస్ ఫ్రీగా ఇస్తారు. నేను వచ్చేసి ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నాను తలబాత్లో, కాబట్టి నాకు ఈ ఆర్డర్ ఫ్రీగా డెలివరీ చేస్తున్నారు. లేదంటే నార్మల్గా అయితే 1KD డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు. నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నా కాబట్టి ఫ్రీగా డెలివరీ చేస్తున్నాను. చూస్తా చూడండి, ఫ్రీ డెలివరీ అని కూడా ఉంది. ఫ్రీ డెలివరీ వెల్కమ్ గిఫ్ట్ చూసారు కదా. ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. వచ్చి చూద్దాం. మనం తర్వాత యాప్లో ఆర్డర్ పెట్టాము. చూడండి, టైమింగ్ 10 to 15 minutes చూపిస్తుంది. మెక్డానల్డ్స్ చూపిస్తా. 10 to 15 minutes చూపిస్తుంది. రవి ఈజ్ అట్ మెక్డానల్డ్. రవి అనే అతనంట. మ్యాక్సిమం తెలుగుడే ఉంటాడు అనుకుంటున్నా. తెలుగుడే అయితే బాగుంటుంది. రవి అనే పర్సను తెలుగుడే అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రవి అంటే మన ఇండియా వాడే, తెలుగుడే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి డబ్బులు నేను ఎందుకు ఇద్దాము అనుకున్నానంటే, మంది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి టైం ఎంత అవుతుంది తెలుసు? ఇప్పుడు 1:15, 1:15 అవుతుంది. ఈ టైంలో కూడా
డెలివరీ వర్క్ చేస్తా కష్టపడుతూ ఉన్నారంటే నాది ఇప్పుడే అయిపోయింది డ్యూటీ. ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో సమస్యలు ఉంటేనే ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తుంటారు. మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చెప్పి, ఒకవేళ పెద్దోళ్ళు కానీ ఉంటే ఆ పిల్లల్ని బాగా చదివించుకోవాలని, ఆ, అందుకని చెప్పి చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి నేను వర్క్ చేసే అతనికి, తలవాదలో వర్క్ చేసే అతనికి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇస్తా ఉన్నాను. ఆర్డర్ పికప్ తీసుకున్నాడు, 6 minutesలో వస్తాడంట. చూడండి, ఆర్డర్ రెడీ అయింది, 6 minutesలో తీసుకువస్తాడు. వస్తున్నాడు చూడండి, లొకేషన్ చూపిస్తుంది. 5 minutesలో వస్తాడంట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాడు మన దగ్గరికి రవి. చూద్దాం, తెలుగువాడు అయితే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నా తెలుగువాడు అయి ఉండాలని చెప్పి. వస్తానే అతన్ని చూపిస్తాను మీకు. హలో బ్రదర్, తెలుగా? చెప్పండి చెప్పండి సార్. సార్ బాగుంది సార్, బాగుంది. హలోనా, మీరు ఇక్కడికి యువతల పక్క వస్తారా? యువతల పక్క పార్కింగ్ ఉన్నది చూడు, ఐడియా ఉందా? బౌన్స్ ఐడియా ఉంది. యువతల స్ట్రీట్ 2 రండి, ఇదే రూట్ లో. ఇది సిగ్నేచర్ ఉన్నది చూడు, సిగ్నేచర్ యువతల సిగ్నేచర్ కాడికి రండిలే. సిగ్నేచర్ కాడికి రండిలే. నేను తలమతిలోనే వర్క్ చేస్తున్నా, తలమతి టీషర్ట్ వేసుకుంటారు అన్న. సూపర్. ఏంటి సిగ్నేచర్ ఎదురుగా యువతల పక్క నిలబడుతా ఉన్నా. ఆర్డర్ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చాడు. ఆ అన్నని అడిగాను, వీడియో తీయొద్దు, టిప్స్ కూడా ఏం వద్దు, అదే నాకు వచ్చింది అమౌంట్ దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ అన్న ఆ డబ్బు ఎవరికన్నా ఇవ్వండి, నాకు వద్దు అని చెప్పారు. వద్దు, వీడియో తీయద్దు అన్నాడు. అతను కొంతమందికి యూట్యూబ్లో కనరావడం ఇదంతా ఇష్టం ఉండదు. ఒకవేళ తన ప్రొఫెషన్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి కూడా చాలా భయాలు ఉంటాయి. కాబట్టి నేను కూడా అన్నది వీడియో ఏం తీయలేదు, ఆర్డర్ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చాడు. కన్నా ఇవ్వండి అని చెప్పాడు. ఇదే మనం పెట్టిన ఆర్డర్ అయితే మెక్డానల్డ్స్ నుంచి ఆర్డర్ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి ఆ డబ్బు ఇంకెవరికన్నా ఇచ్చేదానికి చూద్దాము, ఏదో ఒకటి చేద్దాం. లేదంటే మొత్తం ఆ డబ్బుని ఇప్పుడు ఎట్లా ఒకటి కంప్లీట్ చేసేయాలి. రూమ్కి వచ్చేసాను నేను. రేపు మార్నింగ్ ఎవరిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇద్దాం ఆ అమౌంట్. ఇప్పుడు ఆర్డర్ మనం తినేస్తాం, ఎలా ఉందో చూద్దాం. తినేసి చూపిస్తా లోపల ఏమున్నది, ఎట్లున్నదా. మెక్డోనల్డ్స్ ఎలా ఉంటుందో ఆర్డర్. టిష్యూలు అయితే ఇచ్చాడు, బాక్స్లో పెట్టించాడు. ఎన్ని పీసులు వచ్చినాయి? 3 పీసులు బాగున్నాయి. మైనస్ ఉంటే బాగుంటుంది. ఫుడ్ అయితే వర్తే, బాగున్నది. వెజ్ మనం పెట్టిన అమౌంట్ వర్తే. ఓకే, పొద్దున్నే అమౌంట్ ఎవరికి ఇస్తానో చూపిస్తా. ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురిని అడిగి ఎవరైతే ఫేస్ చూపిస్తారో
వాళ్ళకే ఇస్తా అమౌంట్ అని ఫిక్స్ అయినా. బాయ్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 12 hours ఛాలెంజ్ చేసాం కదా, ఆ ఛాలెంజ్లో వచ్చిన మనీ మనం వద్దు ఆ పర్సన్కి ఇవ్వాలనుకుంటాము. అతనికి వచ్చేసి మనం 5 questions అడుగుతాము. అతను 5 questions ఆన్సర్ చేశాడంటే పర్ఫెక్ట్గా ఆ 2.5K డబ్బులు ఇతనికి ఇచ్చేస్తాము. అడుగుదా ఉండండి, అతను ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ కంపెనీ అతనితో. 2 minutes. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మళ్ళీ మిస్ అయిపోతుంది. బాగున్నారా? సేమ్ బాగున్నాడారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కొంచండి. అందరికి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. Today all your body go finish. 1 KD మాత్రం ఉంది. Yeah. 2 questions. Yeah. 2 questions ఏ అడుగుదాం, ఇంకా నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా బాగుండాలి. తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా బాగుండాలి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. లాస్ట్ 1 question ఉంది. ఏమిటిదో నాకు కూడా కన్ఫ్యూజన్ గా ఉన్నది. ఆన్ చేసావా? మన వీడియోస్ కానీ మీకు నచ్చుతా అంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. మన వీడియోస్ మీకు కానీ నచ్చుతూ ఉంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే బ్రదర్, you win for 2.5 KD. Yeah. Congratulations. Thank you very much. Let's say my family subscribers and all subscribe my YouTube channel. Yeah, subscribe the YouTube channel. Thank you, brother. Thank you. Okay, brother. Thank you very much. Where are you from, brother? I'm from Ghana. How many years are working from here? I work here 3 years, I think 4 months now. Which is good, brother? Talabat or Kita? At first Talabat is good, but now Kita overtake everything. Now Talabat we are not getting orders. My subscribers so many asking, give me visa. I'm come to Kuwait for food delivery. I would like to advise them, if they come, they should come with Kita. It's better. Kita is better, Pazit. Yeah, now Kita is better. Talabat is not good. It's not good. Talabat is not good. Because we are not getting orders. You can work 14 hours, 12 hours, even 10 orders you not get. As for bike riders, but I don't know car riders, how your work is. Present, I'm new IDs is present good. After 6-7 months years, I don't know. Okay, brother. Okay, thank bro. you. Thank you so much for video. Okay, thank you. And everything. Okay, brother. Okay. మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అతనికి డబ్బులు ఇచ్చేసాము. ఈ డబ్బులో నేను అతన్ని ఏం క్వశ్చన్లు అడగకుండా కూడా ఇచ్చేసి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇవ్వలేదు అతనికి ఒక ఛాలెంజ్ టైప్లో ఎందుకు పెట్టానంటే, మనం ఎవరికి ఊరికనే ఇస్తా ఉన్నట్టు అనిపించకూడదు. అతను ఇప్పుడు ఆ ఛాలెంజ్ విన్ అయినాడు కాబట్టి డబ్బులు తీసుకుని అనుకుంటాడు మామూలుగా. ఇప్పుడు అతని దృష్టిలో అదే మనం ఊరినే కానీ ఇచ్చేసిందామంటే ఆ అమౌంట్ అతని దృష్టిలో అతను ఏదో మనకు ఫ్రీగా ఇస్తున్నాడు అన్నట్టు ఫీల్ అయ్యిండు. అందుకని చెప్పి నేను అతనికి ఒక చిన్న ఛాలెంజ్ టైప్లో ప్లాన్ చేసి అతనికి అమౌంట్ ఇచ్చాను. వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా. నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజింగ్ వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి. కానీ మనం చేసేది ఎవరికి ఇబ్బంది కలిగకూడదు, ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. మనం చేసే వీడియోలో ఒక ఛాలెంజింగ్ వీడియో చేసినా కానీ ఎవరికి ప్రాబ్లం రాకూడదు.
అలాంటివి అయితే చేస్తాను ఖచ్చితంగా. ఏమన్నా మీరు చెప్పాలి ఇలాంటి ఐడియా, ఇలాంటివి ఛాలెంజింగ్ వీడియో చేయి బ్రో అని చెప్పి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అది బాగానే ఉంటే చేసేదానికి ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ హ్యాపీగా ఉండండి. కొత్త సంవత్సరం ఎంజాయ్ ఎవ్రీ డే. ఓకే, బాయ్.